సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిసెంబర్ నెల 6వ తేదీన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రాంతంలో పర్యటిస్తారని సిపిఎం పార్టీ కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ తెలియజేశారు. కడప నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైందని, దాని నిర్మాణం చేపట్టడానికి పాలక పార్టీలు సరైన శ్రద్ధ పెట్టడం లేదని ఆయన విమర్శించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపన చేసినా నేటికి ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాలేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో విభజన హామీల అమల్లో భాగంగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి ఉంటే జిల్లాలో 1 లక్ష మందికి పరోక్షంగా 25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించి ఉంటే కడప జిల్లా పారిశ్రామికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఈ నెల 6వ తారీఖున సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు కడప జిల్లా ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన దగ్గరికి వచ్చి పరిశీలన చేయబోతా ఉన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రపతి ఆమోదంతో ఆమోదించినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీని ముగ్గురు ముఖ్యమంత్రులు 4 దఫాలు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం కూడా కడప కేంద్రంగా తెలుగు మహానాడును నిర్వహించుకొని చివరి రోజున 6 నెలల లోపల కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి ప్రకటన చేసిపోయారు. 6 నెలలు కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఏం పురోగతి లేదు. కాబట్టి కడప జిల్లా ప్రజలను ముగ్గురు ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపన చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు తప్ప కడప జిల్లా ప్రజల ఏకైక ఆకాంక్ష అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం మాత్రము ప్రారంభించడం లేదు. ఇందులో వైసీపీ టీడీపీ అనేటువంటి తారతమ్యం లేదు. ఇద్దరూ కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. రెండోది, కర్నూలు కేంద్రంగా బీజేపీ కర్నూలు డిక్లరేషన్ పేరుతో, రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ దఫా అధికారంలోకి వస్తే కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తాము, కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమల సేల్ ఆధ్వర్యంలో అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. అది కూడా ఇచ్చి ఇప్పుడు మళ్ళా 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇప్పుడు వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ఏమీ ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తిన పరిస్థితి లేదు. కాబట్టి కడప ఉక్కు పరిశ్రమను తాస్కారం చేయడంలో, నిర్లక్ష్యం చేయడంలో, దాటవేయడంలో, దాన్ని నిర్మించకుండా పక్కన పెట్టడంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ ముగ్గురిది ఒకటే వైఖరి అనేటువంటిది సిపిఎం ఆరోపించదలుచుకునింది. కాబట్టి ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు జమ్మనూరులో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉంది. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.